గాయస్ సో జూలై 1న అయితే నాకు డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉంది. సో అందుకోసం నేనైతే మొత్తం ప్రిపేర్ అవ్వబోతున్నాను. ముందైతే హెల్మెట్ పెట్టుకొని బండి అయితే స్టార్ట్ చేసాను ఇంటి నుంచి అయితే బయలుదేరడానికి. సో మనకి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడానికి అయితే ఇంకా 40 minutes టైం ఉంది. సో అయితే మేము తొందరగా అయితే బయలుదేరుతాం అనమాట. సో ఫైనల్గా అయితే బయలుదేరిపోయాను. ఎందుకైనా మంచిదని చెప్పి మధ్యలో అయితే పెట్రోల్ బంక్ వెళ్ళి ఒక 1 లీటర్ పెట్రోల్ అయితే కొట్టించుకున్నాను. సో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత సో మళ్ళీ అక్కడి నుంచి అయితే బిస్మిల్లా అని చెప్పుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. సో ఇది వచ్చేసి ఫీనిక్స్ మాల్ అనమాట. ఫైనల్గా అయితే మాత్రం మనం అయితే సెంటర్కి అయితే వచ్చేసాం. ఇది నా సెకండ్ ఎగ్జామ్. సో టెట్ కూడా ఇక్కడే రాశాను. ఇప్పుడు డిఎస్సి ఇది నా హాల్ టికెట్ అనమాట. సో ఫైనల్గా అయితే ఎగ్జామ్ అయితే అయిపోయింది. ఎగ్జామ్ అయితే బాగానే రాసాము. వస్తుందో రాదు ఇంకా దేవుడి దయ. సో అక్కడి నుంచి అయితే ఎగ్జామ్ సెంటర్ నుంచి అయితే బండి స్టార్ట్ చేసుకొని అయితే బయలుదేరిపోయాం. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయిన తర్వాత డైరెక్ట్ ఫస్ట్ చూపించా కదా ఫీనిక్స్ మాల్ అని. సో ఫీనిక్స్ మాల్లో నేను ఎంటర్ అవ్వడం ఇదే ఫస్ట్ అనమాట. సో ఫైనల్గా అయితే ఫీనిక్స్ మాల్లో అయితే నేనైతే ఎంటర్ అయితే అయిపోయాను. సో ఇదంతా ముందు గ్రౌండ్ ఫ్లోరు. విజయవాడలో పీవీపీ ఎలాగో గుంటూరులో ఈ ఫీనిక్స్ మాల్ అలాగనమాట. సో విజయవాడలో అయితే పీవీపీలో క్రౌడ్ ఎక్కువ ఉంటారు. సో ఫీనిక్స్ మాల్లో క్రౌడ్ అసలు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను వెళ్ళేసరికి సో ఫైనల్గా అయితే మనం అయితే పైకి అయితే వచ్చేసాం ఫుడ్ సెక్షన్కి. సో ఇక్కడ సెక్షన్స్ ఏమున్నాయో మొత్తం అయితే చూసుకుందాం. సో ఇక్కడ తినడానికి కూడా సీటింగ్ అయితే చాలా బాగుంది. అసలు చాలా పీస్గా చాలా ప్లెజెంట్గా ఉంది. సో ఫైనల్గా మన ఫేవరెట్ స్పాట్ మైత్రి మూవీస్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో ఫైనల్గా అయితే మైత్రి మూవీస్ దగ్గరికి అయితే వచ్చిన బయట నుంచి చూశాను. సో ఈసారి మాత్రం లోపలికి ఖచ్చితంగా వెళ్ళాలి, చాలామంది చెప్పారు బాగుంటుందని. సో అక్కడి నుంచి అయితే బయట ఇది చూడండి బయట ఏరియా. సో అక్కడి నుంచి అయితే మనం అయితే కిందకైతే వచ్చేస్తున్నాం అన్నమాట. ఫీనిక్స్ మాల్లో నుంచి కిందకైతే దిగుతున్నాను. ఇప్పటికే నేను వచ్చి చాలా సేపు అయిపోయింది. సో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో అక్కడి నుంచి కిందకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా అయితే మనం అయితే బండి అయితే స్టార్ట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే నేనైతే మా చిన్నమ్మ ఇంటికి అయితే వచ్చేసాను. సో డోర్ అయితే తీసేసి అయితే నేనైతే లోపలికి అయితే వెళ్తున్నాను. సో ఇంటికైతే వచ్చేసాను. సో ఇది ఈవినింగ్. సో ఈవినింగ్ పూట మా సిస్టర్ అయితే ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది, మీకు కూడా చూపిస్తా పదండి. సో ఈవినింగ్ పూట ఇక్కడ మనీ హోటల్కి కొంచెం వెనకాల బ్యాక్ సైడ్ అనమాట ఈ హోటల్ అయితే ఉండిద్ది. సో చపాతీ ప్లస్ చికెన్ కూర అయితే వండిద్ది. సో ప్లేట్ వచ్చేసి 60 rupees. టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. మీరు మనీ హోటల్ గుంటూరులో మనీ హోటల్ దగ్గర ఉంటే మాట ఒక్కసారి అయితే ఖచ్చితంగా అయితే ఈ హోటల్ ఒకసారి ట్రై చేయండి. హోటల్ కాదు ఈ బండి దగ్గర అయితే ఒకసారి రండి. సో టేస్ట్ అయితే మీకు బాగుంటుంది. సపోర్ట్ అయితే చేయండి హోటల్కి.